మనం ఒకప్పుడు పూర్వం చూసేవాళ్ళం గడ్డాలను బాగా పొడవుగా పెంచుకునేవారు. ఇప్పుడు స్టైల్గా ప్రతి ఒక్కరు కూడా పెంచుకుంటున్నారు. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే మ్యాటర్ ఏంటంటే గడ్డం మీద కాలేసి చనిపోయినటువంటి ఒక మేయర్. గడ్డం అంటే చిన్నది కాదు, 4 అడుగులు పొడవు గడ్డం. వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఈయన ఒక మామూలు వ్యక్తి కాదు, మేయర్. కానీ అతని దగ్గర ఒక అసాధారణమైనటువంటి గడ్డం. ఈ గడ్డం చూసే జనాలు ఆశ్చర్యపడ్డారు, ఆయన గుర్తుపెట్టుకున్నారు. కానీ చివరికి అదే గడ్డం అతని ప్రాణాలు తీసేసింది. మీరు ఊహించలేని నిజంగా జరిగినటువంటి విచిత్రమైనటువంటి చరిత్ర ఇది. గడ్డం వల్ల చనిపోయినటువంటి ఏకైక మేయర్ కథ ఆన్ స్టైనింగర్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు, ఇటువంటి ఇంట్రెస్టింగ్ అంటే ప్రపంచం మొత్తం మీద జరిగినటువంటి ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్, మీకు ఫ్యాక్ట్స్ని మీకు అందిస్తాను. నేను చేసే ఈ వీడియో విధానం మీకు నచ్చిందా, లేదంటే ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా అనేది మీ విలువైన సూచనలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఈ నరేష్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. బ్రౌనౌ అమ్ ఇన్ ఒక చిన్న పట్టణం, ఒక గొప్ప మేయర్ అయిన జర్మనీలో ఉన్నటువంటి చిన్న పట్టణం బ్రౌనౌ అమ్ ఇన్. ఇక్కడ 1500లో ప్రజల గుండెల్లో రాజ్యమైనటువంటి వ్యక్తి ఆన్ స్టైనింగర్. మేయర్గా ఆయన ప్రజలకు అతి ఇష్టమైనటువంటి నాయకుడు. ఆయన పాలన గొప్పదనేం కాదు, కానీ అంతకంటే గొప్పది ఏంటంటే ఆయన గడ్డం. విచిత్రమైన గడ్డం. ఎందుకంటే గడ్డం సాధారణంగా పెంచుకుంటే మనకి ఒక ఎంతవరకు పెంచుకుంటారు, కానీ ఈయన గడ్డం 4.5 అడుగులు పొడవు. ఆన్ స్టైనింగ్ గారి ముఖాన్ని చూడగానే కవులు పద్యాలు రాయాలనిపించేంత 45 అంగుళాల పొడవైనటువంటి గడ్డం. ఆయన దీన్ని జేబులో పెట్టుకునేవాడు. నిజంగా గడ్డం కోసమే ఒక ప్రత్యేకమైనటువంటి బీడ్ పాకెట్ ఉన్నట్టు ఊహించండి. అలా పాకెట్లో పెట్టుకునేవాడు. ఒక్కరోజు అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది. ఆ రోజు 1567 సెప్టెంబర్ 28 బ్రౌనా పట్టణంలో ఒక్కసారిగా భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం ప్రారంభమైంది. ప్రజలంతా కూడా భయోందోళనతో ఉన్నారు. మేయర్ అయినటువంటి ఆన్ స్టైనింగర్ తన బాధ్యతను మర్చిపోకుండా, ఒక మేయర్ ఎలా ఉండాలో అలా ఆ మంటల్లోని ఆ ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేశారు ఆయన. కానీ ఆ తొందరలో ఆయన పెట్టుకునేటటువంటి ఆ పాకెట్ నుంచి ఆ గడ్డం జారిపోయింది. ఆయన దాన్ని తిరిగి చుట్టే సమయం కూడా లేదా, అంత హడావడిగా ఉండడం వల్ల పట్టించుకోలేదు కూడా. ఆయన ప్రతిరోజులాగే దాన్ని తిరిగి చుట్టే సమయం లేదు. మిగతా రోజుల్లో అయితే దాన్ని చుట్టు పెట్టే పాకెట్లో పెట్టుకునేవాడు. ఆ రోజు ఏం చేశాడంటే అలా పెట్టడానికి కూడా సమయం లేక దాన్ని అలా పక్కకు పెట్టాడు. అయితే అదే అతని చివరి పొరపాటు అయిపోయింది. తన గడ్డంపై తానే కాలేసేసుకున్నాడు. దాని ప్రతిఫలం ఏంటి అంటే వెనక వైపు నుంచి వచ్చేటటువంటి అర్ధరాత్రి వెలుగు, ముందు పరుగులు తీస్తున్నటువంటి జనాలు, మధ్యలో మెట్లు. ఆయన అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనకు తానే తన గడ్డంపై కాలేశాడు. ఆ ఒక్క క్షణం ఆన్ స్టైనింగర్ దిగిన మెట్లన్నీ కూడా తలకిందులుగా పడిపోయాడు. వెంటనే వెన్ను మెడ విరిగిపోయి తలకు తీవ్రమైనటువంటి గాయమై అక్కడికక్కడే మరణించాడు. ఒక గొప్ప నాయకుడి యొక్క జీవితాన్ని బలి తీసుకుంది తన గడ్డం. జ్ఞాపకార్థం శిల్పంగా నిలిచిపోయినటువంటి బియర్డ్ మేయర్. ఆయన మరణించిన తర్వాత బ్రౌనా ప్రజలు అతన్ని మర్చిపోలేదు. వాళ్ళు ఎస్టీ స్టెఫెన్స్ చర్చ్ గోడపై విశాలమైనటువంటి శిల్పాన్ని ఏర్పాటు చేశారు, ఆయన గడ్డంతో సహా. ఈరోజు కూడా ఆ బీడ్ మేయర్ శిల్పం అక్కడే ఉంది. వాళ్ళు మరొక అద్భుతం కూడా చేశారు. ఏంటంటే ఆయన అసలైనటువంటి గడ్డాన్ని సురక్షితంగా ఉంచారు మ్యూజియంలో. ఒక బియర్డ్, ఒక చరిత్ర, ఒక బలిదానం. ఆన్ స్టైనింగర్ మృతి మనకు నేర్పేది ఏంటంటే ఇతరులకు ప్రత్యేకంగా కనిపించాలనుకునే ప్రతి గుణం కొన్ని సందర్భాల్లో మన కోసం ప్రమాదంగా మారచ్చు. ఇది జర్మనీ చరిత్రలో అజరామరంగా నిలిచిపోయినటువంటి బియర్డ్ ట్రాజెడీ. మీకు ఈ కథ కనుక నచ్చితే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇటువంటి విచిత్రకరమైనటువంటి చరిత్రలు తెలుసుకోవడానికి ఈ నరేష్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి.